అందరికీ హాయ్ అండి. నేనైతే ఈరోజు పండుమిర్చి చింతపండు పచ్చడి పెట్టబోతున్నాను. ఈ సీజన్లో పండుమిరపకాయలు చాలా దొరుకుతాయి కదండి. మనం దీంతో పచ్చడి పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పాడవకుండా ఉంటుందండి. మీరు కూడా నచ్చితే చేసుకోండి. ముందు తయారు చేసే విధానాన్ని చూడండి. పండుమిరపకాయలను ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని వేయించుకుందామండి. ఒక 1/2 కేజీ పండుమిర్చి తీసుకున్నానండి. 1/2 కేజీ పండుమిర్చికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ముందు పండుమిరపకాయలు వేయించుకుందాం. మిర్చి కొద్దిగా వేగాక చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి, కలర్ వేసి ఇలా వేయించుకున్న పండుమిర్చి చింతపండు చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. మిర్చి అయితే మొత్తం చల్లారిపోయిందండి. మిక్సీ గిన్నెలో వేసుకున్నాం. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొద్దిగా పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, పుల్లగా కారంగా ఉండే పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది.